లక్ష్మీ కటాక్షం అంటే మీనింగ్ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఓట్ అని ఎందుకు పెట్టారు? లక్ష్మీదేవి కొంచెం ఎక్కువగా ట్రావెల్ అయ్యేది ఎలక్షన్స్ టైంలో కొంచెం ఎక్కువ అయింది. మీ దృష్టిలో ఓట్ అంటే ఏంటి, నోట్ అంటే ఏంటి? వాట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ బ్రో? అది ఇంకా 25 ఏండ్ల నుంచి నిర్మించుకుంటా వస్తున్న రాజకీయ సామ్రాజ్యం రానాది. సుహాస్ గారు ఇప్పుడు ఆయన టాప్ హీరో అయిపోయారు. యాక్చువల్లీ ఒక సినిమా ఉండే ఇద్దరం చేద్దాం అనుకో, లుక్ టెస్ట్ అంతా ఉన్నప్పుడు అది కొంచెం ఇద్దరం ఈక్వల్ గా ఉన్నట్టు కొంచెం అన్నదమ్ములు నుంచి చూసుకుంటే సో ఇద్దరు సింపుల్ గా ఉంటారు, ఒకేలాగా యాక్టింగ్ కానీ ఏదైనా అని మాకు కనబడింది. బాగా బలిసినోడు కూతురు పడేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలి, అలాంటి బలిసిన వాళ్ళందరూ ఇలాంటి బలిసిన కాలేజీలో ఉంటారు అనమాట. అదిగో ఇప్పుడు ఇందులో ఈ క్యారెక్టర్ దాన్ని నేను హీరో లాగా అంటే పర్టికులర్ హీరో అంటే ఇలా చేయాలని లేదు కాబట్టి స్క్రిప్ట్ ప్రకారం అలా యాక్టింగ్ లానే చేశాను. ఆ అమ్మాయి చూడు ఎలా అవుతుందో, డబ్బు వెళ్తున్నట్లేదు. ఈ కాలేజ్ చరిత్రలో మీ అంత గబ్బునా. సో హాయ్ సోషల్ పోస్ట్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మన ముందు లక్ష్మీ కటాక్షం మూవీ టీమ్ మెయిన్ లీడ్ చేసిన అరుణ్ గారు అయితే మన ముందు ఉన్నారు. సో హాయ్ సార్. హాయ్ బ్రో. ఏంటి సార్ లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్? లక్ష్మీ కటాక్షం అంటే మీనింగ్ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఓట్ అని ఎందుకు పెట్టారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్? లక్ష్మీదేవి కొంచెం ఎక్కువగా ట్రావెల్ అయ్యేది ఎలక్షన్స్ టైంలో కొంచెం ఎక్కువ అయింది. సో ఆ టైప్లో లక్ష్మీదేవి కటాక్షిస్తుందా లేదా అన్న థీమ్తో లక్ష్మీ కటాక్షం అని పెట్టాము. పర్టికులర్ ఎలక్షన్స్ టైం కాబట్టి కొంచెం పొలిటికల్ డ్రామా అయింది. సో ఆ ఓట్కి సంబంధించి దాని చుట్టూ తిరిగేలాగా అలా పెట్టుకున్నాం అనమాట. అంటే ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేశారన్న మీరు? మూవీ ఎగ్జాక్ట్లీ 1 year అయితే స్టార్ట్ చేసి April 28th అట్లా స్టార్ట్ చేసాం. అప్పుడు నుండి డైరెక్ట్ గా ఎలక్షన్స్ కే కరెక్ట్గా వస్తే మాకు కూడా కమర్షియల్ పరంగా లక్ష్మి వచ్చింది. అంతే అంతే అలానే అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ 1 year పొలిటికల్ డ్రామా కాబట్టి ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేయాలి, లేదంటే కొంచెం ఆ హీట్ తగ్గిద్ది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. సో మెయిన్ గా దీనికోసం అన్నట్టే పెట్టుకున్నారు వాళ్ళు. సో ఓట్ అని పెట్టారు కాబట్టి మీ దృష్టిలో ఓట్ అంటే ఏంటి, నోట్ అంటే ఏంటి? వాట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ బ్రో? అది ఇంకా అంటే లైక్ మనం ఎట్లా ఉండాలనుకుంటున్నాం, ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నాం ఏంటి అని డిసైడ్ చేసేది అది. ఇంకా నోట్ అంటే మన డైలీ లైఫ్లో కావాల్సిందే, బట్ ఆ రెండింటికి లింక్ అనేది అంటే డబ్బిస్తే ఓటేస్తాననేది ఏదైతే ఉందో అది ఒక్కటి. ఇంకా నేను అదే అంటే ఇప్పుడు బేసిక్గా కొన్ని నాట్ జస్ట్ ఇప్పటి నుంచి కాదు కానీ ఎప్పటి నుంచో వాళ్ళకి అలవాటు అయిపోయింది, లేదంటే అది ఉంది, నాట్ జస్ట్ ఒక సినిమా తీసేస్తే మారిపోతారన్న పాయింట్ కాదులే. కానీ లైక్ ఎవరికైనా ఒక చిన్న రిమైండర్ లాగా వచ్చినా కూడా మనకి బెనిఫిట్ అవుతుంది. అండ్ అందులో వాళ్ళకి కూడా ఒక చిన్న రిమైండర్ అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ ఏంటి ఓట్ అనేది అమ్ముకోకుండా దీనికి ఉండడానికి. బట్ వీళ్ళు ఎలా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా స్మార్ట్ ఉన్నారు, డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టు ఓటేస్తున్నారు. సో నో ప్రాబ్లం. సో మీ కగ్గం మూవీ చూసారన్నా? అదే కగ్గం చూసా, రవితేజ గారు ఒక్క ఛాన్స్ అంటారు. అవునవును 2017 June 14 1 బైట్. సో ఆ బైట్ చూసాము, ఆ వేసిన పాలు పొంగే కామెడీ అయితే సూపర్ ఉంది. అదే మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? దానికి ముందు ఒక షార్ట్ ఫిలిమ్స్ లేదంటే చాలా చేశాను, వర్కౌట్ అవ్వలేదు. అది ఒక 2017 అంటే 2015 నుంచి స్టార్ట్ చేసాను. ఆ వీడియో చూడడానికి 2 నెలల నుంచి వేరే వీడియో చేస్తూ ఉన్నా, రిలీజ్ అవ్వలేదు కొన్ని. సో బట్ అంతే బ్రో, అంటే అది బాగా అయింది. దాని తర్వాత ఇంకొక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో వైరల్ అయింది బేసిక్గా. ఆ వీడియో త్రూ అట్లా చాయ్ బిస్కెట్ త్రూ వచ్చాను. బట్ అంతకన్నా ముందు కొన్ని వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ ట్రై చేసాం, వర్కౌట్ అవ్వలేదు. 10 views 20 views అలా వచ్చాయి అనమాట. యూట్యూబ్లో పెడితే మేమే చూసుకునే వాళ్ళం అవి కూడా. సో అలా మీకు లైఫ్ ఇచ్చిన చాయ్ బిస్కెట్ మీ జర్నీ ఇప్పుడు ఎలా ఉంది? చాయ్ బిస్కెట్ ఇస్ లైక్ అంతే బ్రో, నాకు లైఫ్ ఇచ్చింది అంటే హానెస్ట్లీ అంతే. అంటే నాకు యాక్టింగ్ నేర్పించింది కానీ, ఒక టీమ్ వర్కింగ్ కానీ, అంటే ఇండస్ట్రీ గురించి తెలిసింది అన్నా కూడా హోల్ అండ్ సోల్ మొత్తం అక్కడి నుంచి నేర్చుకున్నాను నేను కూడా. అండ్ రైట్ నో అసోసియేషన్ చాలా బాగుంది బ్రో. ఇప్పుడు వాళ్ళతో కానీ ఎప్పుడు బాగుంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, మంచి చెయ్యి, ఎప్పుడు సపోర్ట్ బ్యాకింగ్ అయితే ఎప్పుడు ఉంటుంది. నాకు నా ఇండస్ట్రీలో ఎవరు లేరు అది ఇది నాకు మా వాళ్ళు ఉన్నారు అని చిన్న ధైర్యం అయితే ఉంది నాకు. ఎందుకంటే వచ్చినప్పుడు అలానే బ్యాకప్ ఏం లేదు, బట్ అక్కడికి వచ్చిన తర్వాత ఒక టీమ్ లేదంటే ఒక బ్రదర్ లాగా మనరాగన శరత్ అన్న మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సో దట్స్ వేర్ నాకు అలాంటి చాలా ఇష్టం. సో మీ నేటివ్ ప్లేస్ విజయవాడ అని చెప్పారు. విజయవాడ బ్రో, అంటే పుట్టింది అక్కడ, బట్ పెరగడం లేంటదంతా ఇక్కడే పెరిగాను. లైక్ ఫ్రమ్ 2nd class నుంచి ఇక్కడే ఉన్నాను. సో అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళడం లేంటే అది కానీ విజయవాడ దగ్గర నందిగామ అని ఉంటుంది, అక్కడ పుట్టాను. బట్ విజయవాడలో తిరుగుతూ ఉండే, బట్ తర్వాత ఇక్కడికి వచ్చేసాం హైదరాబాద్కి. సో మీరు కానీ చాయ్ బిస్కెట్ నుంచి వచ్చింది, మీరు కానీ సుహాస్ గారు. సో సుహాస్ గారు ఇప్పుడు మంచి ప్లేస్ లో ఉన్నారు. సో ఆయన నిజం చెప్పాలంటే నా సీనియర్. ఆయన విజయవాడ కేబిఎన్ కాలేజ్ ఆయన సీనియర్. ఓకే ఓకే క్రేజీ. సో ఆయన్ని మిమ్మల్ని చూసుకుంటే ఇద్దరు కొంచెం బ్రదర్స్ లాగా ఉంటారు, అంటే సింపుల్ గా ఉంటారు. మనం ఎంత ఉన్నాం ఎంత ఎదిగామని కాకుండా సో సింపుల్ సిటీ అనేది మీ ఇద్దరు కనబడింది. అంటే మీరు ఇప్పుడు లీడ్ సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటే ఇప్పుడు మెయిన్ లీడ్ చేస్తున్నారు, బట్ అయినప్పటికీ ఇద్దరు జర్నీ ఒకేలా కనబడింది చూస్తానికి.
ఆయన కూడా అన్ని సేమ్ అలాగే సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటా వెబ్ సిరీస్ అవి చేసుకుంటా అలా ఎదిగిన ఆయన ఇప్పుడు మీరు కూడా అదే ప్రాసెస్ లో ఉన్నారు. అండ్ అది పోల్చడం అది కాదు కానీ బ్రో, లైక్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. అంటే నేను ఎప్పుడు అంటే నేను చిరంజీవి గారి గురించి విన్నాను, లేదంటే మిగతా వాళ్ళందరూ ఇలా ఎదిగారు అని విన్నాను. బట్ నేను లైవ్ లో చూసిన సుహాస్ నా పక్క నుండి, లేదంటే అంటే ఇప్పుడు మాకన్నా సీనియర్ నేను. ఆయన తర్వాత 1.5 years తర్వాత నేను జాయిన్ అయ్యాను చాయ్ బిస్కెట్ లో. బట్ వచ్చి మాట్లాడడం కానీ, మేము వీడియోస్ చేసినప్పుడు కానీ కలిసి ఒక 4-5 వీడియోస్ లేదంటే కొన్ని వీడియోస్ చేసినప్పుడు లైక్ ఆయన బాగా సపోర్ట్ చేస్తాడు. లేదంటే ఎప్పుడన్నా అట్లా ఉన్నప్పుడు అప్పుడు వచ్చి మాట్లాడేవాడు, యారా అబ్బాయి ఏమైంది లేదంటే అట్లా మాట్లాడేవాడు. అండ్ నేను ఒక పర్సన్ నా పక్క నుండి జర్నీ చూసింది అంత హై అయితే నాకు ఇన్స్పిరేషన్ చెప్పాలి అంటే ఆ కైండ్ ఆఫ్ అయితే సుహాస్ అన్న అలా చాలా బాగా అసోసియేట్ అయి ఉన్నాడు బ్రో. చాలా ఇన్స్పిరేషన్ నాకు. సుహాస్ గారు ఇప్పుడు ఆయన టాప్ హీరో అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే నిజం ఒప్పుకోవాలంటే టాప్ హీరో అయిపోయాడు. సో ఆయన అంత సింపుల్ గా ఉన్నా ఇది వాస్తవం. సో ఆయన నెక్స్ట్ మూవీస్ లో మీకు ఏమైనా అవకాశం ఇస్తా అని ఇలాంటి టాపిక్స్ మీ ఉండవు డిస్కషన్ లో. మేము కలిసినప్పుడు చిల్ అవుతూ లేదంటే అట్లా మాట్లాడుకుంటాం కానీ ఏమన్నా క్యారెక్టర్ ఉందా లేదంటే ఈ డిస్కషన్ ఉండదు అనమాట. మా బ్యాచ్ ఎప్పుడన్నా కలిసిన ఈ డిస్కషన్ అయితే ఉండవు. ఏం చేస్తున్నాము నెక్స్ట్ జస్ట్ చిల్లింగ్ చిల్లింగ్ అంతే. నార్మల్ గా మాట్లాడుకుంటే ఎలా ఉన్నావు ఏంటి అంటే ఖచ్చితంగా ఆయన నాకు సూట్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే ఇది చేస్తాడు అనుకున్నప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు బ్రదర్స్ అన్నారు కదా, యాక్చువల్ ఒక సినిమా ఉండే ఇద్దరం చేద్దాం అనుకుని లుక్ టెస్ట్ అంతా ఉన్నప్పుడు అది కొంచెం ఇద్దరం ఈక్వల్ గా అంటే కొంచెం అన్నదమ్ముల్లా అలా ఉండకూడదు. చూసుకుంటే సో ఇద్దరు సింపుల్ గా ఉంటారు, ఒకేలాగా యాక్టింగ్ కానీ ఏదైనా అని మాకు కనబడింది. అదేంటంటే అలా ఉండకూడదు. బట్ ఇద్దరం లుక్ టెస్ట్ ఏంటంటే ఒకసారి చూస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ కి ఇద్దరం కొంచెం బ్రదర్స్ లాగా అనిపించి అలా ఒకటి మిస్ అయింది. బట్ అది చాలా చాలా మంచి రోల్. అదొకటి మిస్ అయింది. మన తర్వాత ఆయన సుహాస్ అన్న కానీ సందీప్ అన్న కానీ వీళ్ళందరూ ఎప్పుడు కరెక్ట్ గా ఇది ఉంది అనుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా చేస్తారు. సో ఇప్పుడు అడిగితే అడిగినట్టే ఉంటుంది కదా రోల్స్ కానీ ఇలాంటివి. సో ప్రతి ఇయర్ అనేది ఒక మూవీ ఇండస్ట్రీకి కొంతమంది హిట్ అది వాళ్ళ ఇయర్ గా కన్వర్ట్ చేసుకుంటారు. సో ఈ ఇయర్ మీరు చూసుకోండి అంటే హీరోయిన్ గారి బర్త్డే వస్తుంది అండ్ హీరోయిన్ గా మెయిన్ లీడ్ చేస్తున్నారు అండ్ మీరు కూడా మెయిన్ లీడ్ చేస్తున్నారు అండ్ సాయి కిరణ్ గారికి సో ఈ మూవీతో మెయిన్ లీడ్. సో మీ అందరికి ఈ మూవీ ఒక ప్లస్ అయిపోయింది అనుకోవచ్చా? ఇది ఖచ్చితంగా ప్లస్ అయ్యింది బ్రో. ఐ డోంట్ కన్సిడర్ ఇట్ అసలు మూవీ లీడ్ కానీ ఒక మంచి క్యారెక్టర్ బ్రో. బేసిక్ గా ఇందులో లీడ్స్ లాంటి ఇది ఎండ్ ఆఫ్ ద డే సాయి కుమార్ గారు అండ్ మనీ ఏదైతే ఉందో అది కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ వీఆర్ ఆల్ రివాల్వింగ్ అరౌండ్ దట్ క్యారెక్టర్స్ అనమాట. మోర్ దాన్ ఖచ్చితంగా ప్లస్ అయ్యిద్ది లాంటిది అంతా అయ్యిద్ది. అండ్ క్యారెక్టర్స్ వైజ్ గా చాలా బాగుంటది. అండ్ హోప్ఫుల్లీ దిస్ ఇస్ ప్లస్ మంచి ఇయర్ అని ఉంది. అంటే సాయి కుమార్ గారితో ఎక్స్పీరియన్స్ అన్న స్క్రీన్ షేర్ ఎక్స్పీరియన్స్ అంటే మాకు తెలిసిన ఆయన ఫన్నీగా ఉంటారు, అగ్రెసివ్ గా ఉంటారు. సో ఆన్ సెట్స్ లో ఫస్ట్ షూట్ అంటే నాకు ఇది కాదు బ్రో, నాకు ఎస్ఆర్ కళ్యాణ్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ సారీ అది అడుగుదాం అనుకుంటున్నాను. అప్పటికి ఇప్పటికి సాయి కుమార్ లో మీరు బ్రో ఏం చేంజెస్ చూస్తారు? ఏ చేంజ్ లేదు బ్రో. అంటే ఆయనకి స్క్రిప్ట్ నచ్చింది లేంటి ఇలా ఉంది అనుకుంటే కూర్చొని డిస్కస్ చేసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంత కంఫర్టబుల్ గా మాకు స్పేస్ కూడా ఇస్తారు అనమాట. కూర్చొని మాట్లాడడానికి కానీ చేయడానికి కానీ. ఒకసారి ఏమైనా చిన్న తడబడుతున్నా కూడా ఇలా చేయి అలా చేయని మంచి గైడ్ చేస్తుంటారు. సరే దట్టింగ్ లైక్ అంటే చూడడానికి మేము అలా ఉండడానికి చాలా పెద్ద ఎంత చేస్తున్నాం అది అన్నట్టుంది. కానీ ఒక్కసారి మాతో చేస్తున్నప్పుడు మా దగ్గరికి వచ్చేస్తారు అనమాట ఆయన కూడా. సో ఆ స్పేస్ ఇస్తారు. సో దట్ మేము కూడా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాము. బట్ నాకు అక్కడ ఎక్కువ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే దొరకలేదు కానీ బట్ ఇందులో మాత్రం అవుట్ అండ్ అవుట్ గా ఆయనతో బాగా ఒక 4-5 సీన్లు లేంటి కొన్ని ఉన్నాయి అట్లా. సో ఇట్స్ లైక్ చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట నేను ఆయనతో. అంటే ఎప్పుడు అలా చూసుకుంటూ అట్ని లేంటి అలా చూస్తుంటే కదా మనం ఎప్పుడు టీవీలో చూస్తూ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వాళ్ళం. ఒకసారి ఆయనతో షేర్ చేసుకోవడం స్క్రీన్ స్పేస్ అండ్ ఆయన అంత కంఫర్టబుల్ గా అంత మంచిగా మాట్లాడడం. మా అరుణ్ అని చెప్పి పిలుస్తారు, చాలా బాగా మాట్లాడతారు. ఇట్స్ లైక్ చాలా చాలా బ్లెస్సింగ్ అనుకోవడం ఇంకంతా. అండ్ సాయి కిరణ్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే బేసికల్ ఆయన క్రియేటర్. ఇట్స్ లైక్ వర్కింగ్ విత్ ఫ్రెండ్ బ్రో అంతే. నాకు ఆయన మంచి ఫ్రెండ్ ఆర్ ఒక క్రేజీ కాంటెంట్ క్రియేటర్ ఆయన. మేము చాయ్ బిస్కెట్ అప్పటి నుంచి లైక్ ఫ్రెండ్ గా చేశారు, ఫాదర్ గా చేశారు, ఇలాంటివన్నీ చేశారు. ఇట్స్ లైక్ నథింగ్ న్యూ అనమాట. మాకు కాకపోతే 70mm స్క్రీన్ ఒక సెట్ లో ఫస్ట్ టైం కలిసి మూవీ సెట్ లో. మేము ఇప్పటిదాకా వీడియోస్ చేస్తూ ఉండేవాళ్ళం. మాకంతా 4-5 ఫ్రెండ్స్ లాంటి అందరం కలిసి అలా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఒక ప్రాపర్ సినిమా లాగైతే ఆయనతో అసోసియేట్ అవడం కానీ అండ్ అది అవుట్డోర్ అవడం ఇంకా చాలా ప్లస్ అయింది మాకు. సో వీ గెట్ ఈవినింగ్ షూట్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడం అదంతా బాగా దొరికింది మాకు. అండ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత ఈ హెడ్ అండ్ టైల్ తర్వాత సరిగా బొదద్దం భాస్కర్ నారాయణ. సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా సో ఇది మెయిన్ లీడ్ అయ్యేసరికి వీటికి డిఫరెన్స్ ఏమి మీకు అర్థమైంది? అంటే ఇలా ఉండాలి ఇక్కడ ఎలాగా ఇది ఎక్కువ హార్డ్ వర్క్ సో అలాంటి అలా ఏమనిపించలేదు బ్రో నాకు ఆనెస్ట్లీ. అంటే అన్ని యాక్టింగ్ అన్న దానిలోనే చూసాను నేను. అంటే పర్టికులర్ గా దీనికి ఎలా చేయాలని ఏం లేదు కాబట్టి ఇప్పుడు అది క్యారెక్టర్ అందులో అలా చేయాలి కాబట్టి అలా చేసాం. మన ఎండ్ ఆఫ్ ద డే స్క్రిప్ట్ అది నీకు మన పోస్టర్ల మీద పడే లేంటే అది ఒక ట్యాగ్ వేసుకుంటున్నాను లేంటే అది కాదు. కానీ బట్ స్క్రిప్ట్ బాగా నచ్చింది అంటే యాక్టింగ్ ఏదన్నా అంతే ఉంటుంది. పర్టికులర్ గా
అది క్యారెక్టర్కి తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఈ క్యారెక్టర్ దాన్ని నేను హీరో లాగా అంటే పర్టికులర్ హీరో అంటే ఇలా చేయాలని లేదు కాబట్టి స్క్రిప్ట్ ప్రకారం అలా యాక్టింగ్ లానే చేశాను. దర్ ఇస్ నథింగ్ ప్రెషర్. నేను అయ్యేలా చేశాను, ఇది కూడా అంతే చేశాను. అండ్ మీ కలర్ ఫోటో స్క్వాడ్ ఇప్పుడు ఎలా ఉందో అంత బాండింగ్? కలర్ఫుల్ గా ఉంది బ్రో, చాలా కలర్ఫుల్ గా ఉంది. హర్ష అన్న మాట్లాడతాడు మంచిగా, సందీప్ అన్న, సుహాస్ అన్న, చాందిని అప్పుడప్పుడు, అండ్ దివ్య. నేను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు, సునీల్ గారిని వదిలేశారు. సునీల్ అన్న నేను అక్కడ కలవలేదు కలర్ ఫోటోలో, నేను హెడ్స్ అండ్ టైల్స్ అప్పుడు కలిసాం అనమాట. సో అక్కడ అసోసియేషన్ ఉంది, అక్కడ కూడా నాకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్. గ్రూప్ ఫోటో పెట్టి స్క్వాడ్ అని పెట్టారు. పబ్జీలో పబ్జీలో. సో అట్లా నాకు హెడ్స్ అండ్ టైల్స్ అప్పుడు సునీల్ గారు బాబాయ్ అంటే పరిచయం, అంటే సెట్ లో వర్క్ కానీ దాని తర్వాత షూట్ అయిపోయిన తర్వాత కలవడం కానీ ఆయనతో కూర్చొని మాటలు వినడం కానీ, సో అది నాకు చాలా ఫేవరెట్ అనమాట. జీవితంలో ఈ ఒక్క క్షణం మర్చిపోలేము అని ఆ ఒక్క రోజు ఏంటి? నేను 2-3 ఉన్నాయి. బట్ ఫస్ట్ అయితే నేను చాబిస్కెట్ ఆఫీస్కి ఎంటర్ అయినప్పుడు నాకు తెలిసి దట్ మూమెంట్ అంటే నేను అనుకోలేదు. అంటే అప్పటిదాకా ఎవరో ప్రాంక్ కాల్ చేస్తున్నారు, మన వీడియోలో ఎవడో చూస్తాడు, అప్పటిదాకా 4-5 వ్యూస్ వస్తున్నాయి, లేదంటే 10-100 వ్యూస్ వస్తున్నాయి. బట్ అది కాకుండా వీళ్ళు ఎలా పిలుస్తున్నారు అదొకటి. అండ్ ద మూమెంట్ హరిశంకర్ గారి సైడ్ నుంచి అక్కడ మనకి గద్దలకొండ అప్పుడు అక్కడి నుంచి రిజెక్ట్ కాదు బ్రో అది. అంటే అప్పటిదాకా ఒక స్పేస్ లో ఉండి తెలియలేదు నాకు, అప్పటిదాకా డైరెక్టర్లు వాళ్ళంతా నాకు తెలియదు అప్పటిదాకా. కానీ ఆయన సినిమాలు తెలుసు, కానీ ఆయన హరిశంకర్ గారు ఈయన తీసారో అని నాకు తెలియదు. డైరెక్టర్ తెలియదు, మూవీస్ తెలుసు. అది చూసిన తర్వాత ఇంత పెద్ద డైరెక్టర్ అయినా అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి కలిసిన తర్వాత ఆయన చెప్పారు ఇలా ఉంటుంది, జిగర్తాండం మనం రీమేక్ చేస్తున్నాము, ఇది ఈ రోల్ ఉంటుంది అది ఇది అంటే మా వాళ్ళని అడగాలి నేను ఒకసారి ఇది కొంచెం ఎందుకుంది అంటే అప్పటికప్పుడు ఆయనే వేరే కోడేటర్తో ఇట్లా అంటారు వీళ్ళకి ఫోన్ చేయించారు అనమాట. సో అది అంటే ఆయనతో వర్క్ చేయడం నా ఫస్ట్ మూవీ. అది ఇంకా అంటే నేను అంత బాగా చూసుకుంటారు ఆయన, అంటే చాలా స్వీట్గా యాక్టర్స్ని ఇలాంటి వీళ్ళని అయితే ఎంత బాగా చూసుకుంటారు, అంత బాగా చూసుకుంటారు. నేను లక్కీ నేను ఆయనతో వర్క్ చేయడం కానీ ఫస్ట్ సినిమాలు అంటే అది ఆ సెట్లో అంత పెద్ద హ్యూజ్ సెట్లో ఒకటేసారి పెద్ద సెట్ అనమాట. ఇంక మనం వెళ్తేనే వణికిపోతుంటాయి అన్ని. సో నేను ఆ కార్నర్లో నుంచి ఆయన వచ్చి మాట్లాడారు ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఏంటి అని చెప్పేసి చాలా 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 బాగా నచ్చింది ఆయనతో వర్క్ చేయడం కానీ, అంత ఫేవరెట్ ఇంకా.